ఈ లోకానికి రావడం జరిగింది. అనగా 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై పరలోక రాజ్యములో గొప్ప సంతోషం. అలాగైతే ఆ నశించిన గొర్రె ఎవరు అనంటే, యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతున్నాడు. గొప్పవాడు, క్రిందికి దిగి వెళుతున్నాడు. బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళింది నయోమి. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిన వాడికి కొట్టారు, బట్టలు దోచుకున్నారు. బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళిన ఆమెకు భర్త చనిపోయాడు. అయినను బుద్ధి రాలేదు. ఇంకా 10 సంవత్సరాలు అక్కడే ఉంది. అక్కడున్న ఓర్పా రూతును పెండి చేసింది. వారిద్దరూ కూడా చనిపోయారు. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఆశీర్వాదాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళారంట? ఇదిగో తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఆస్తిలో భాగమిమ్మని తీసుకొని దూర ప్రాంతమునకు, దుర్వ్యాపారమును ఖర్చు చేసి ఎక్కడ పట్టబడ్డాడంటే, పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. బెత్లెహేము విడిచి నయోమి మోయాబుకి వెళ్ళింది. యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిన బట్టలు దోచుకున్నారు, కొట్టారు. కొర ప్రాణముతో పడి ఉన్న ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి, అందుకని రోగులను స్వస్థపరచుడి. లూకాసు వార్త 10వ అధ్యాయం 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళు వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఒక మనుష్యుడు 10వ అధ్యాయము 30వ వచనం లూకాసు వార్త. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగునని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి, అవును, రోగులను స్వస్థపరచుడి, అధికారము యేసు ప్రభువారు 12 మంది శిష్యులకు అధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరచుడి. మొదట స్వస్థపరచగలిగిన యేసు ప్రభువారు
ఆయన పాపములు క్షమించుటకు అధికారం కలిగిన వాడు, రోగములను స్వస్థపరచుటకు అధికారం కలిగిన వాడు. ఆయనలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు? దైవాధికారం కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర ఉన్న 12 మంది శిష్యులకు కూడా ఇదే బాధ్యతను అప్పగించాడు. లోకములో డాక్టర్లు అయితే శారీరకంగా మందులు వ్రాస్తారు, ఇంజెక్షన్ చేస్తారు, ఓపీ రాస్తారు. కానీ దైవాధికారం కలిగిన యేసు ప్రభువారితో శిష్యులు వాళ్ళకి బ్లెస్ చేసి వారి మీద చేతులుంచి ప్రార్థించి వారిని పంపిస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమేమిటి? రోగులను స్వస్థపరచుడి. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. రోమీలకు రాసిన పత్రిక, క్షమించాలా, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. యేసు ప్రభువారు తన శిష్యులను పంపుతున్నాడు, అధికారం ఇస్తున్నాడు. అధికారంతో ప్రార్థన. ఈ భూమి మీద ఏలుబడి చేసే ఏ పనికి? రాజ్యాన్ని ఏలటానికి. భూమి మీద కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రపాలిత ప్రాంతాలలో ఏలుబడి చేసేటటువంటి వారు ఉన్నారు. లేదా మండలాలు, లేదా ఆర్డీఓ ఆఫీస్, కలెక్టరేట్, లేక జిల్లాకు లేదా కాన్స్టిట్యూషన్కు ఎమ్మెల్యేలు, ఎంపీలు. కనుక ఇలాంటి వారు ఉంటారు, ఏలుబడి చేస్తారు. కానీ యేసు ప్రభువారి దగ్గర డిసైపుల్స్ అనగా శిష్యులు, వారికి అధికారం ఇస్తున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడు, నమ్మని వానికి శిక్ష. అలాగైతే శిష్యులని పంపిస్తున్నాడు. రోగులను స్వస్థపరచుడి. ఆ భాగ్యము నన్ను నమ్మితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని పేతురుతో చెప్పాడు. పేతురు, నాకంటే నువ్వు గొప్ప కార్యం. అలాగైతే రోగులను నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి వాని చేయి పట్టుకొని, కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే కుంటివాడి కాళ్ళు వచ్చినాయి. అది అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. అలాగైతే ఇంకొక సన్నివేశం ఏమిటి అంటే 9వ అధ్యాయం. చనిపోయిన దొర్క లేదా తబిత, పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. యేసు ప్రభువారు చిన్నదానా తలితాకుమి లెమ్మని చెప్పినప్పుడు ఆ చిన్నది లేచింది. అంతేకాదు లూకా సువార్త 7వ అధ్యాయంలో
ఆ విధవరాలు కుమారుణ్ణి చిన్నవాడా లెమ్మని